శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు ఎలా అయ్యాడు? మాటల్లో నిదానం ఉండేది, గౌరవం ఉండేది, ఇచ్చిపుచ్చుకునే స్వభావం గలవాడు నా శ్రీరాముడు. తన మాటలతో గాని చేతలతో గాని ఎవరినీ బాధ పెట్టలేదు. అంత సున్నితమైన మనస్తత్వం గలవాడు నా శ్రీరాముడు. పిరికితనం లేని మృదు గంభీర స్వభావము, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించే గుణం కలవాడు నా శ్రీరాముడు. మనుషులకే కాదు, కాలానికి ప్రకృతికి విలువను ఇచ్చే జ్ఞానం కలవాడు నా శ్రీరాముడు. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అయ్యాడు.